భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మైనారిటీలలో నెగిటివ్ అవుతుంది అనుకున్న తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహాత్మక ఎత్తుగడ వేసింది. ముస్లిం పెద్దగా ప్రచారంలో ఉంటూ కాస్త ముస్లింలకు సంబంధించి చైతన్యపరిచే కార్యక్రమాలు చేస్తుండేటువంటి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ షిబ్లీ తాజాగా చంద్రబాబు నాయుడు గారిని కలవటం, బీజేపీతో కలిసిన అనంతరం జరిగిన పరిణామాలు వైసీపీ టీడీపీల మీద దుష్ప్రచారం చేస్తున్నారట. పూర్తిగా ఎలా తిప్పికొట్టాలని ఆయన ముస్లింల్లో వైసీపీ సృష్టిస్తున్న అభద్రతాభావం తదితర అంశాలు సిబిఎన్ గారి దృష్టికి తీసుకెళ్లారట. మరి అదేంటో అర్థం కాలేదు. ఇది పార్టీనే ఇచ్చినటువంటిది. దాంతో పూర్తిగా సావధానంగా ఆలకించిన చంద్రబాబు గారు నేను మాట్లాడిన వీడియోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడిటింగ్ ద్వారా మార్పు చేసి వైసీపీ కుట్ర చేసిందని ఆ వీడియోలు తప్పని చెప్పారట ఆయనకి. అనంతరం ఆయన మాట్లాడు త్వరలో ముస్లిం డిక్లరేషన్ ఏర్పాటు చేసి ముస్లింలకు పూర్తి భరోసా కల్పిస్తామని, అలాగే బీజేపీతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కలవడం జరిగింది కాబట్టి ముస్లిం సమాజం దూరదృష్టితో మమ్మల్ని అర్థం చేసుకుని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బాసటగా నిలబడాలని చెప్పారట. అలాగే గతంలో కూడా టీడీపీ బీజేపీతో కలిసిన ముస్లింల ఆర్థిక సామాజిక విద్యా రాజకీయ అంశాల్లో పూర్తిగా టీడీపీ ముస్లిం సమాజానికి వెన్నుదన్నుగా ఉందని గుర్తు చేశారు. మరియు మతపరమైన అంశాలు ఎక్కడా జోక్యం చేసుకోలేదన్న సంగతి గుర్తించాలని సూచించారట.